నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి సంబంధించిన పంచాయతీ ఏమైంది, ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం అవుతుందా, లేదా ఆర్టీసీకి సంబంధించి ప్రైవేట్ పరం అవుతుందా, లేకపోతే ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులందరూ రోడ్డు పాలు పడే అవకాశాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఆర్టీసీకి సంబంధించిన పలు డిమాండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఆర్టీసీ జేఏసీ డిమాండ్లు ఇవే అంటూ కూడా ప్రధానంగా కూడా ఒక 12 అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. ఆర్టీసీకి సంబంధించి ప్రధానంగా కనబడే అంశాలలో ఒకటి ఆర్టీసీ జేఏసీ డిమాండ్లు ఇవే అంటూ కూడా ప్రధానమైన అంశాలు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ఇక దానితో పాటుగా మొదటి అంశం అంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో త్వరగా ప్రారంభించాలంటూ కూడా మొదటి డిమాండ్ అయితే ఉంది. ఇది ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ బిల్లుకు సంబంధించి పూర్తి స్థాయిలో గవర్నర్ సౌందర్య రాజన్ దగ్గర పెడితే అప్పటికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి కుట్రలతోని లేదా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఏదో చేయాలనే ఒక కుట్రలు కుతంత్రాలతోనే ఆ బిల్లును అప్పుడు పూర్తి స్థాయిలో ముందుకు సాగనివ్వకుండా చేయడం, ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా అప్పటి గవర్నర్ బంగ్లాను ముట్టడించిన పరిస్థితి అయితే కనబడింది. సో మొత్తానికి అక్కడే ఆగిపోయింది. సో దీన్ని ప్రధానమైన డిమాండ్గా కూడా చేశారు. ఇక రెండో డిమాండ్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలి అంటూ కూడా చూడొచ్చు. రెండో అంశం వచ్చేసి వేతన సవరణకు సంబంధించి 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలి. ఇక మూడో అంశం మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను ప్రతి నెల 350 కోట్ల కోత విధించకుండా చెల్లించాలి. ఇది రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అంశం. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలరా గిది చూడురి. వైఆర్ టీవీ రంజిత్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తాడు అంటిది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో మొదటి నుండి విమర్శిస్తున్నారు అన్నారు. నేను విమర్శించింది ఏంది? ఇగో ఇది మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రతి నెల 350 కోట్ల రూపాయలకు సంబంధించి చెల్లించాలి. మీరు అంటున్నారు కదా ఫ్రీ 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 అని. ఇగో ఈ ఫ్రీ కాదమ్మా, ఇది మనం ప్రతి నెల 350 కోట్ల రూపాయలు 350 కోట్ల రూపాయలను చెల్లిస్తేనే ఆర్టీసీ రోడ్ ఎక్కుతుంది, టికెట్ అని కండక్టర్ వస్తాడు, డ్రైవర్ సీట్లో ఊకుంటారు, డిపోకు పోతే మెకానిక్ దాన్ని సర్వీసింగ్ చేసే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే నెలకు 350 కోట్ల రూపాయలు చెల్లించకపోతే ఆర్టీసీ డ్రైవర్కు వేతనం ఎక్కడ, కండక్టర్కు వేతనం ఏది, మెకానిక్ వేతనం ఏది, డిపో మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, బస్టాండ్లు ఎట్లా మెయింటైన్ చేయాలనేది ఇక ప్రభుత్వమే దానికి సమాధానం చెప్పాలి. చాలా మంది అంటారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఫ్రీ 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 అని. ఫ్రీ కాదు నాయనా, ప్రతి నెల 350 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి మొక్కుపిండి వసూలు చేసి ఆర్టీసీకి అప్పచెప్పాలి. ఆర్టీసీ లాభాల బాటలో ఏమీ లేదు, ఆర్టీసీ అనేది నష్టాల బాటలోనే ఉన్నది. ఇది వీళ్ళ యొక్క ప్రధానమైన మూడో డిమాండ్. ఇక నాలుగో డిమాండ్ ఏంది? ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళకు వర్షాకాలం ఉండదు, చలికాలం ఉండదు, ఎండాకాలం ఉండదు. ఏ కాలం ఏదైనప్పటికీ కూడా వారి వృత్తితనంగా వారు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకు పొల్యూషన్ బాధలు ఉంటాయి, దాంతోపాటుగా అనేక రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు భద్రంగా కూడా ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్య విషయంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలి, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలి అంటూ కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా యూనియన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ యొక్క హక్కుల కోసం కావచ్చు, వాళ్ళ భద్రత కోసం కావచ్చు, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం కావచ్చు, ఏదేమైనప్పటికీ ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలి, గుర్తింపు సంఘాలు అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క పడుతున్న అవస్థలు కానీ వాళ్ళని ఇబ్బందుల తీరు కానీ ఏదైనా ఉంటే వాళ్ళ సంఘాల దగ్గర చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆరో అంశం అన్ని కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగులపై అధిక భారం తగ్గించాలి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చాలా వరకు తెలంగాణలో ఉన్న పాత 10 జిల్లాలు ఇప్పుడున్న ప్రస్తుతం 33 జిల్లాలలో మీరు ఒకసారి డెప్త్గా వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. ఒక కార్మికుడు 6 గంటలు పనిచేస్తాడా, 8 గంటలు పనిచేస్తాడా, 12 గంటలు పనిచేస్తాడా, 18 గంటలు పనిచేస్తాడా? ఆర్టీసీలలో ఉన్నంత పని భారం బహుశా ఎవరి మీద ఉండదేమో. బహుశా నాకు తెలిసినంత వరకు మీరు కూడా తెలుసుకోరు. ఇక దాంతోపాటు ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి, ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సులకు ఇవ్వరాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఇక్కడే అసలు తిరకాసు ఉన్నది. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థం కావట్లేదు, కానీ అసలు విషయం ఇక్కడే ఉన్నది.
ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నదో కొనుగోలు చేస్తున్నది. ఎవరు కొనుగోలు చేస్తున్నారు? ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కానీ ప్రైవేటు సంస్థలకు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే కొనుగోలు చేసేసి వాళ్ళు నడిపిస్తారు. వీళ్ళు ఏంది ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ నడిపిస్తుంది కదా? లేదు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఒక కంపెనీకి అప్పచెప్పారు. వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు, వాళ్ళే డ్రైవరు, వాళ్ళే క్లీనరు, వాళ్ళే అని. సో వాళ్ళే నడుపుకుంటారు కాబట్టి ఏం చేస్తున్నారు అంటే ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వ బస్సులు అయిపోయినాయి, ప్రైవేట్ బస్సులు అయిపోయినాయి, ఎలక్ట్రిక్ ప్రైవేట్ బస్సులు కూడా అయిపోయినాయి. మళ్ళీ ఇంకా దీంట్లో విషయం ఏంటంటే ఈ ఈవీ బస్సులు ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిక్ బస్సులకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆర్టీసీ స్థలాలను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రేపు పోతా అంటే ఏమవుతుందంటే అదికి సంబంధించి మేము లీజుకు తీసుకున్నాం, మా కంపెనీ ఎన్నో సంవత్సరాలుగా నడిపిస్తుందనే కాడికి వస్తుంది. చివరికి ఆ స్థలాలను కూడా కబ్జా పెట్టే ప్రయత్నం నడుతుంది. మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన ఆడబిడ్డలే కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మహిళలకు అనేక రకాల సమస్యలు ఉంటాయి. నిజంగా కూడా వాళ్ళు ఆర్టీసీకి సంబంధించి వృత్తి ధర్మంలో చేయడంలో చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి, వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి, అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలి. ఇక మనకు తెలుసు కదా, దసరానో సంక్రాంతో దీపావళి వస్తే అప్పుడు 100 రూపాయలు ఉన్న బస్ టికెట్ కాస్త 200 అవుతుంది. మేము పెంచలే అని గవర్నమెంట్ అది. మళ్ళీ ఆర్టీసీకి సంబంధించిన ఎండీ ఏమంటాడు, లేదు అలాంటిది మేము ఏం చేయలే అంటాడు. ఆర్టీసీకి సంబంధించిన మంత్రి ఏమంటాడు, మేము అసలు ఆర్టీసీని ఎక్కడా కూడా రేట్లు పెంచలే అంటారు. కానీ వాస్తవికంగా అక్కడ ప్రయాణించే ప్రయాణికునికి తెలుసు పండుగ అత్తే జేబుకు చిల్లు పడుతుందని. ఆ చిల్లుతో ఏం చేస్తారంటే ఆ నెలకు 350 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, దాంట్లో భర్తీ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక దాంతో పాటుగా చాలా చోట్ల బస్సులు ఆర్టీసీ బస్సు చిన్నప్పుడు ఎర్ర బస్సు వస్తుందంటే అదొక ఆనందం, పల్లెవేలు కానీ ఓ బస్సు కానీ అట్లా వస్తుందంటే ఉండేది. ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో బస్సులు చాలా చోట్ల కూడా స్టేజీలలో ఫ్రీ బస్సు వచ్చింది, ఆర్టీసీ బస్ స్టాప్లకు సంబంధించిన స్టేజీలలో ఆగకపోవడం, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళకపోవడం జరుగుతున్నది అనేది మరొక అంశం. ఇక రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను అన్నింటినీ కూడా చెల్లాలి. ఇది అసలు ముచ్చట, ఇది 10వ మ్యాటర్ కదా. దీన్ని తీసుకొచ్చి అసలు ఫస్ట్లో పెట్టాలి. ఎందుకంటే తన యొక్క జీవితకాలం మొత్తం ఆర్టీసీ కోసమే పనిచేస్తాడు, ఏదో ఒక డిపోకి సంబంధించి తన జీవితకాలం మొత్తం ఆర్టీసీకే తన సేవలు. కానీ అదే ఆర్టీసీ డ్రైవర్కు సంబంధించి పూర్తి స్థాయిలో తాను రిటైర్డ్ అయినాక ఎట్లున్నవయ్యా, ఏం చేస్తున్నవయ్యా అని డిపో మేనేజర్లో ఆర్టీసీకి సంబంధించిన ఏది ఎండిఓ ఆర్టీసీకి సంబంధించిన మంత్రి ఏమైనా ఫోన్ చేసి అడుగుతాడా? అడగడు కదా. అప్పటికే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలతో కొట్టుమిటాడుతున్న సమయంలో వాళ్ళకి సంబంధించిన రిటైర్డ్కు సంబంధించిన ఉద్యోగుల బకాయిలు అవి చెల్లించకపోతే ఆఖరికి ఏమవుతుంది? చాలా భయానకరమైన పరిస్థితులలో ఉంటారు. కాబట్టి అవి కూడా చెల్లించాలి. ఇక దాంతోపాటు హయ్యర్ పెన్షన్ రిజెక్ట్ అయిన వారికి కూడా హయ్యర్ పెన్షన్ పొందేలా మరో అవకాశం ఇవ్వాలి. ఆర్టీసీకి సంబంధించి చాలా రకాల సమస్యలని అందులో ప్రధానమైన అంశం ఇది. ఇక ఆర్టీసీలో అవుట్సోర్స్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ నియామకాలు జరపాలి. నిజంగా కూడా ఈ అవుట్సోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో ఏమైపోతాయంటే మెల్లమెల్లగా ప్రైవేట్ పరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇవి ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన 12 డిమాండ్లు. ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ ఏమంటుంది, విలీనం ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నది. 37,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల ఎదురుచూపులు ఇది. ఆర్టీసీని ప్రైవేటీకరించకుండా ఎలక్ట్రిక్ బస్సులను యాజమాన్యం కొనుగోలు చేసి నడపాలి. పెండింగ్ సమస్యలపై 13వ సమ్మె ఆర్టీసీ జేఏసీ నోటీసులు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసిండంటే ఆయన మంచిగా చెప్పిండు. ఎట్లా అంటే పెరుగన్నం కలిపి నోట్లో పెట్టినట్టు అంత అద్భుతంగా చెప్పిండు. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి రక్షణ అని నేను ఎందుకంటే అంటే చాలా సందర్భాలలో కూడా చూడండి ఆర్టీసీ విషయంలో ఆర్టీసీని విలీనం చేయడమే కాకుండా ఏమని చెప్పిండు, ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, ప్రభుత్వమే గుర్తిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులు మీరు అందరని చెప్తే అప్పుడు ఏం చేసిందంటే అనేక రకాలుగా ఏదో ఎలక సాకో లేకపోతే కుంటి సాకో చెప్పుకుంటా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇక దాంట్లో భాగంగా ఏమైపోయిందంటే ఆర్టీసీకి సంబంధించి విలీనం అనేది బ్రేకులు పడిపోయింది. ఒకవేళ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా అంటే అది చేయలేని పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఏమైపోయిందంటే వీళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికైనా వీళ్ళకి సంబంధించిన డిమాండ్లను నెరవేర్చాలి, వీళ్ళని ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులుగా గుర్తించాలి, ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరం చేస్తూ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చే స్థలాలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పచెప్తే వాళ్ళే నడుపుకుంటారు. మళ్ళీ ప్రైవేటీకరణ ప్రైవేట్ వ్యవస్థ ఇందులో అడుగుపెట్టిందంటే ఏమవుతుంది?
గోవింద 3 నామాలు పెడతారు, మళ్ళీ గోవింద కథం. దీన్ని కూడా ఆంబుక్క చేసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి.